మనతో పాటు పెడబడి పుల్లారావు గారు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. అలాగే మనతో పాటు శివశంకర్ గారు కూడా బ్రేక్ ముందే జాయిన్ అయ్యారు. ఒకసారి పుల్లారావు గారి దగ్గరికి వెళ్దాం. పుల్లారావు గారు, ఇక్కడ అంటే రెండు పార్టీలు లేకపోతే రెండు పక్షాలు కలిపి ఇవాళ మొత్తానికి ప్రజల్లో ఒక రకమైన ఇబ్బందికర పరిస్థితులు. ఎందుకంటే 15 లక్షల కోట్లు ఇప్పటికే మన మీద అప్పులు ఉన్నాయని ఓవైపు టీడీపీ పార్టీనే మాట్లాడుతూ, మరోవైపు గత 14 రోజుల్లో దాదాపు 7,000 కోట్లు అప్పులు చేయడంతో పాటు మరొక 5,200 కోట్ల అప్పులు తీసుకోవడానికి ప్రాబిలిటీ ఉండేలాగా క్యాబినెట్లో ఒక డెసిషన్ కూడా తీసుకున్నారు. ఏం జరగబోతుంది, సృష్టిస్తార సంపద ఎక్కడ పోతుంది అన్న ప్రశ్న ఓవైపు వస్తుంటే, ఆ సృష్టించాలన్నా సరే కొద్ది టైం కావాల్సిందే కదా. ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడింది. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో జరిగిన ఈ విచ్ఛిన్నం ఏదైతే ఉందో వాటిని దాటుకుని మేము ముందుకు పోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ టీడీపీ మాట్లాడుతుంది. ఏంటి అప్పులు, తర్వాత సంపద సృష్టి, తర్వాత మనీ మేనేజ్మెంట్, ఈ మూడింటికి మధ్యలో ఏదైతే డిఫరెన్సెస్ ఉన్నాయో దాని మీద మీరు విశ్లేషణ. ఒకటి వారిని తప్పు పడతాం, మందే తప్పు. ఎందుకంటే కొత్తగా వచ్చి వైద్యం చేయట్లేదు కదా, నాటు వైద్యుడే. ఇది హాస్పిటల్ నుంచి పేషెంట్ మన హాస్పిటల్కి తీసుకెళ్లారు, మన హాస్పిటల్ నుంచి పేషెంట్ ఇక్కడ తీసుకొచ్చారు. సో కొత్త డాక్టరా, కొత్త ఎక్స్పర్టా, కొత్త సర్జన్ వచ్చారా? అంత మంది అదంటే కప్పు మందు, అంత మంది అలాగే ఆ ముందుతో నువ్వు బాగుంటాను బ్రతుకుతావు చూస్తాను. అప్పులు చేసేదంటే నువ్వు అప్పులు చేయకుండా ఉండాలి కదా. మరి మీరే చెప్తున్నారు కదా, అందరూ చెప్తున్నారు కదా, మానలేరు ఎలా అంటారు? ఎలాగ ఎక్కడి నుంచి కొత్త రేట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, కమర్షియల్ ఎక్కడి చేస్తారు? సో ఇది పెద్ద ప్రాబ్లం మనకి. ఏమిటంటే ఇప్పుడు కనపడేది ఏదో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ రిఫైనరీ శాంక్షన్ అవుతే కొంచెం డబ్బులు ఖర్చు పెట్టవచ్చు ఆంధ్రప్రదేశ్ లో, అది ఖర్చు పెడతారు. అలాగే కొన్ని ప్రాజెక్ట్ శాంక్షన్ అవుతే కొంచెం తప్పకుండా ఆ ఇంపాక్ట్ ఉంటాయి, ఇంపాక్ట్ కనపడుతుంది, లిక్విడిటీ కనపడుతుంది, భూమి ధరలు పెరుగుతాయి, కొంచెం ఉద్యోగాలు వస్తాయి, ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అదంతా వనియతాడు. కానీ ఈ థియరీ, ఈ అప్పు చేయటం మాత్రం అది మాను. ఎందుకంటే అది ఈజీ దారి. 5,000 కోట్లు 10,000 కోట్లు వస్తే ఖర్చు పెట్టి. సో అది నాకు ఆ ఎక్స్పర్టీస్ వాళ్ళ దగ్గర ఉన్నదా, అది ఆప్ చేసిన ఆ పొలిటికల్ స్ట్రెంగ్త్ ఉన్నదా, అది మరి ఉన్నదంటే నాకు కనపడట్లేదు. ఎవరో నెలపోయాక జేబులో నుంచి కొత్త సజెషన్స్ తీసుకొస్తారా, మన మొదలు పెట్టేస్తారా, ఇంకా చూడాలి. అది చెప్పినట్టుగా 4 వారాల్లో కొత్త ఫార్ములా మీద నడుస్తుంది. అది కూడా మరి అడగదు చేస్తాం. ఆ బట్టలు వస్తున్నాం, లేకపోతే మీకు షవర్ క్యాప్ పెట్టుకోకుండా దింపేసాం. సేమ్ స్టైల్, సేమ్ ఫార్ములా, సేమ్ మెడిసిన్, సేమ్ పేషెంట్. డాక్టర్లు మారారంటే అయితే ఇక్కడ ఏంటంటే ఏదైతే అంటే గతంలో శ్రీలంకగా మారేంత స్థాయిలో మీరు ఇక్కడ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. అలాంటిది ఎట్లా మీరు ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది రాష్ట్రానికి అని చెప్పిన వ్యక్తులు తర్వాత అంతకన్నా 2-3 రెట్లు ఎక్కువ సంక్షేమ పథకాలను ఇప్పుడు ఆఫర్ చేసి ప్రజల నుంచి 164 సీట్లు తీసేసుకున్నారు. 10% రిజల్ట్స్ సాధించారు. అదైతే కనిపిస్తుంది మనకి. మరి ఎలా చేస్తారన్న దానికి ఓన్లీ ఒకే ఒక ఔషధం వాళ్ళు చెప్తున్న సంజీవని ఏంటి అంటే సంపద సృష్టి అనే పదం. కానీ గత 14 ఏళ్లలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు అప్పులతోనే రాష్ట్రాన్ని నడుపుకొని వచ్చారు. అప్పుడు కూడా రెవెన్యూ లోటు ఉంది. అలాంటిది ఇప్పుడు ఎలా చేయగలుగుతారు అనేది ఒక ప్రశ్న అయితే వైసీపీ వేసే ప్రయత్నం చేస్తుంది. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తుంది. దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు దానికి ఒకటి మెయిన్ థింగ్ మనం చూసేది ఏంటంటే, ఈ అప్పులు లేకుండా చేసేది లేదు. రెవెన్యూ వచ్చే అప్పులేం పెంచట్లేదు. రెవెన్యూ ఎలా పెంచుతాం అది ఎక్కడ చెప్పట్లేదు. పోలవరం చేసేయండి, అమరావతి చేసేయండి. ఏంటి కొత్తగా ఈ ఆంధ్రప్రదేశ్ కి కొత్త రిలీఫ్ ఎక్కడ వస్తుంది? ఒక ఎడ్యుకేషన్ సొసైటీ చేద్దాం, ఒక ఎడ్యుకేషన్ మీద స్కిల్ అందరికి ఇద్దాం, మనం పెద్ద కంపెనీల దగ్గరికి వెళ్దాం. యాపిల్ కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తే 1,00,000-2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. మంచి ఆ ఎఫర్ట్ కనపడలేదు. పాత ఫార్ములా మీద వెళ్తుంది. మరి కొత్తగా ఏదో చేసేస్తారు అంటే రైట్ అని చూడు. కానీ అంత పాత మంత్రులు, పాత మొహాలు, పాత కనపడుతున్నాయి. సో మరి కొత్తగా ఏం చేస్తారో మనం వెయిట్ చేసి చూడాలి. ఎస్ శివశంకర్ గారు, మొత్తానికి పాలన ప్రారంభమై 35 రోజులు కాలేదు. బట్ అంతలోనే మీరు ఎందుకు ఇంతగా అంటే ఏదైతే ప్రభుత్వం ఇప్పటికే ఫెయిల్ అవుతోంది అనే విధంగా మీరు స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తున్నారు అనేది ఒక ప్రశ్న అయితే